నేను మీ నిరంజన్ పూలే. ఒక యువ రైతు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి యువ రైతు, మహారాష్ట్రలో వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ తన వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ పెట్టుకొని, అదేవిధంగా వివిధ రకాల వాణిజ్య పంటలు పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో కొంత లాస్ అయింది. లాస్ కావడం వల్ల ఈ వడ్డీ ఎక్కువై ఈ అప్పుల భారాలు భరించలేక వాళ్ళు పెట్టే టార్చర్ని తట్టుకోలేక చివరికి 1 లక్ష రూపాయల కోసం వడ్డీ 73 లక్షల దాకా చేసారు. కాబట్టి ఇది చాలా అన్యాయం. కాబట్టి ఇలాంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. అలా ఆదుకోకుండా పాపం ఆయన తట్టుకోలేక, వాళ్ళ బాధలను తట్టుకోలేక తన యొక్క కిడ్నీ అమ్ముకొని అప్పు తీర్చాల్సి వచ్చింది. ఒక యువ రైతు, ఈ దేశానికి అన్నం పెట్టాల్సిన యువకుడు. అలాంటి యువ రైతు ఈ విధంగా అమ్ముకోవడం చాలా బాధాకరం. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా రైతులను అన్ని విధాలు ఆదుకోవాలి. వాళ్ళకి ఎంఎస్ఎంఈ ప్రకారం వాళ్ళ ధరలు వాళ్ళని నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలి. కాబట్టి ఒకవేళ ఇట్లనే ఈ రకంగా జరుగుతూ ఉంటే, గతంలో రైతులు 365 రోజులు పోరాటం చేసి ఆ నల్ల చట్టాలను రద్దు ఏ విధంగా చేశారో ఆ విధంగా వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రైతులందరినీ ఆదుకోవాలి. ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు రావు కాబట్టి, అందరూ ఉద్యోగాలు చేయలేరు కాబట్టి, అందరూ వ్యాపారాలు బిజినెస్లు చేసుకోలేరు కాబట్టి ఉన్నపాటి కొద్ది వ్యవసాయాన్ని తప్పకుండా చేసుకుంటారు. అలాంటి యువ రైతుకు, చదువుకున్న వాళ్ళకు తప్పకుండా ఈ ప్రభుత్వాలు సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి దుర్గతి ఏ రైతుకు రావద్దని, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఇలాంటి వడ్డీ వ్యాపారాల మీద ఉక్కుపదం మోపి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ మీ నిరంజన్ పూలే.